నమస్కారం. వెన్నెల న్యూస్కు స్వాగతం. ఈనాడు ముఖ్యాంశాలు. ప్రజా దర్బార్లో వినతులు వెల్లువ. ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్, 16 వాహనాలు స్వాధీనం. ప్రజాసేవ చేయటమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, పట్టణంలో ఎక్కడ లో వోల్టేజ్ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించడం జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్, నియోజకవర్గ శాసనసభ్యుడు జీవి ఆంజనేయులు తెలియజేశారు. స్థానిక కళ్యాణ్పురి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యుడు జీవి ఆంజనేయులు ప్రారంభించడం జరిగింది. అనంతరం కళ్యాణ్పురి కాలనీలోని పలు సమస్యలను ఎమ్మెల్యే జీవి దృష్టికి తీసుకొచ్చారు. త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సందర్భంగా వివరించారు. సూర్య గారి పేరుతో కొంత ఆదాయం రావాలని, ఎస్సీ ఎస్టీలకి విద్యుత్ సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే వాళ్ళకి రెంటల్ పే చేస్తా ఉంది ప్రభుత్వం. అట్లాగే 75,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 75,000 రూపాయలు ప్రతి కుటుంబానికి సహాయం చేస్తా ఉంది, సబ్సిడీ ఇస్తుంది. ఈరోజు సూర్య గారి యొక్క ఆవశ్యకత చాలా ఉంది. ఈరోజు మనం పగలు ఇళ్ల మీద ఖాళీగా ఉండేటువంటి ప్లేస్ ని సోలార్ ప్యానెల్స్ పెట్టి సూర్య గారు తయారు చేసుకుంటే దీనివల్ల ప్రజలకు చాలా ఉపయోగం ఉంది. దానివల్ల కరెంటు బిల్లు తగ్గిపోతుంది. 20 సంవత్సరాల పాటు సోలార్ ప్యానెల్స్ వలన కరెంటు తయారు చేసుకోవడం వలన చాలా ఖర్చు తగ్గుతుంది, కరెంటు బిల్లు కట్టే పని లేకుండా ఉంటుంది. ఆ విధంగా 20 లక్షల మందికి సూర్య గారి కోసం సబ్సిడీ ఇవ్వడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు ప్రజలను ప్రోత్సహిస్తుంది. ఈ అవకాశాన్ని ప్రజలు కూడా ముందుకొచ్చి సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని మీ ఇల్లుని సూర్యగారిగా తీర్చిదిద్దాలని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక్కటే, ఈరోజు ప్రకృతి వనరుల్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, దాని ద్వారా ప్రజలకి ఆదాయ వనరులు పెరగాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. ట్రూ అప్ ఛార్జీల్ని కంప్లీట్ గా రద్దు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఈరోజు ప్రజలందరూ జేజేలు పలుకుతున్నారు. ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేశారు, ₹1 కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదు. గత ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి మొదటి 18 నెలల్లో కూడా అనేక సార్లు గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం, ప్రజలకు మోయలేని భారాన్ని వేయటం చాలా దుర్మార్గం. అట్లాగే ఈ రోజు ఈ విధంగా ప్రజలకు ఎక్కడ అవసరమైతే అక్కడ ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం, సబ్స్టేషన్లు ఇవ్వడం, అట్లాగే ఎక్కడైతే లైన్లు డిస్టర్బెన్స్ ఉందో అక్కడ కొత్త కనెక్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా ఎక్కడైనా సరే అవసరమైన కాడ కొత్త సబ్స్టేషన్లు కూడా తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు వైసీపీ వాళ్ళు రపరప అని బ్యానర్లు పెట్టుతున్నారు. అంటే 2019 వస్తే 2029 వస్తే రపరప చేస్తామని చెప్పేసి బ్యానర్లు పెట్టడం, దాని వెనక నాయకులు ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం? 2029 కాదు, 2049 కూడా మీరు అడ్రస్ ఉండదు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈ రోజు గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు రెచ్చగొట్టడానికి, ఈ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ రోజు రపరప అనే బ్యానర్లు పెట్టి ఈ రోజు విధ్వంసాలు సృష్టించడానికి కుట్ర పడుతా ఉన్నారు. ఇలాంటి కుట్రలు సాగనీయం. ప్రభుత్వం కఠినంగా చర్య తీసుకుంటుంది. రెచ్చగొట్టటాలు, తగాదాలు పెట్టడం, గ్రూపిజాన్ని ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదు. శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలిగిన శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే సహించే ప్రసక్తే లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఉక్కు పాదంతో తొక్కేస్తుంది. ప్రజలందరూ ఇప్పుడు రక్తం బారిన రాయలసీమలో ఈరోజు హార్టికల్చర్ పండ్లతో ఉద్యానవన తోటలతోటి ఈరోజు బ్రహ్మాండంగా సీర్లు పండిస్తున్నారు. అక్కడ ఫ్రాక్షన్ ఉక్కుపాదంతో తొక్కేశారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు పల్నాడు జిల్లాలో కూడా అంతే. గత వైసీపీ పాలనలో ఫ్రాక్షన్ తో ఉన్నటువంటి పల్నాడు జిల్లాని ఈ రోజు ఎక్కడ కూడా ఒక ఫ్రాక్షన్ కూడా లేకుండా ఈ రోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. మాకు కావాల్సింది ఫ్రాక్షన్ కాదు, అభివృద్ధి కావాలి. ఫ్రాక్షన్ ఉన్న కాడ, రక్తం బారిన కాడ ఈ రోజు అభివృద్ధి అందించడమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. రపరపాలని చెప్పేసి ప్రజల్ని బ్యానర్లు పెట్టేయటము, రచ్చగొట్టడము, గొడవలు సృష్టించేటువంటిది ఇలాంటి చర్యలు చేస్తే ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రాంతంలో 100 kV ట్రాన్స్ఫార్మర్ వచ్చినందుకు ఇక్కడ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ వినుకొండపట్నంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల నుండి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల విజ్ఞప్తులను సావధానంగా ఆలకించిన జీవి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, ప్రతి ఒక్కరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు మరింత చేరువే అవకాశం లభిస్తుందని, వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం వల్ల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
గతంలో వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి పనిచేసిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దళిత క్రైస్తవులకు క్షమాపణ చెప్పాలని జెడ్పీటీసీ కోఆప్షన్ సభ్యులు గుండాల శ్వనం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోఆప్షన్ సభ్యులు గుండాల శ్వనం మాట్లాడుతూ గతంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కక్షగట్టి ఎన్ఎస్పి స్థలంలో ఉన్న పెనుయేలు ప్రార్థనా మందిరం అతి దారుణంగా పగలగొట్టడం ఎంతో బాధాకరంగా ఉందని, అప్పుడు తాము ఏం చేయలేని స్థితిలో ఉన్నామన్నారు. ఎన్ఎస్పి స్థలంలో పవిత్రమైన మసీదు దేవాలయాలు ఉంటే ఒక చర్చి పైన ఎందుకు అంత కక్షగట్టి దళితులు నివసిస్తున్న 200 ఇళ్లు నేలమట్టం చేసి వారి ఏడుపులకు కారణమైన బొల్లా పాపం కట్టుకున్నారని ఈ సందర్భంగా విమర్శించారు. అదేవిధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికంగా కొనసాగుతున్న నసరాపేట రోడ్లోని ఇమ్మాన్యుయల్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలోని నాయకులను 2 వర్గాలు చేసి విడగొట్టి ఎన్నికల ప్రక్రియ తీసుకురావడం ఎంతో బాధాకరంగా ఉందన్నారు. జగనన్న తమ్ముళ్ళుగా దళితులుగా ఒకటే కోరుతున్నామని, వినుకొండ పట్టణ దళితులకు బొల్లా బ్రహ్మనాయుడు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వినుకొండ నియోజకవర్గంలో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్న దళితులు పేర్పించిన పాపం నీవు ఒడిగట్టావని ఈ సందర్భంగా క్షమాపణలు కోరుతున్నామన్నారు. ముఖ్యంగా నేను మాట్లాడే విషయాలు ఏంటంటే, మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారిని నేను 3 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. దానికి నేరుగా బ్రహ్మనాయుడు గారినే సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఆయన కాకుండా ఎవరెవరితోనో సమాధానం తెప్పిస్తే అది సరైన పద్ధతి కాదు. ముందుగా ఎన్ఎస్పి కాలనీలో గత 40 సంవత్సరాల నుంచి పెనుయేలు అనే ఒక ప్రార్థనా మందిరం నడుస్తుంది. ఆ ప్రార్థనా మందిరాన్ని పెనుయేలు అనే ప్రార్థనా మందిరం. ఎన్ఎస్పి కాలనీ ఆ 22 సెంట్లు, 23 ఎకరాలు, 22 ఎకరాల ప్రాంతంలో అన్ని మతాలకు చెందినటువంటి దేవాలయాలు అనేకం ఉన్నాయి. కానీ ఆయన కక్ష కట్టి ఆ ప్రార్థనా మందిరాన్ని ఎందుకు పడగొట్టాడు అధికారంలో ఉన్నప్పుడు అనేది మాకు సమాధానం కావాలి. ఆ దేవాలయానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఆ రోజు మాకు కావాలి బ్రహ్మనాయుడు గారు అని చెప్పి ఆయన ఓట్లేసి గెలిపించుకున్నాడు. వాడు ఆ దేవాలయాన్ని ఎందుకు పడగొట్టాడు? ఆ చర్చి మేమైతే ఏం భావిస్తున్నామంటే, ఆ చర్చికి ఎక్కువగా వెళ్ళేవాళ్ళు దళితులు కాబట్టి దళితుల ఆత్మ గౌరవాన్ని సమాధి చేసే కార్యక్రమంలో భాగంగా దళితుల ఆత్మ గౌరవాన్ని కించపరచడం కోసం ఆయన ఆ చర్చిని ఆ రకంగా పడగొట్టాడని మేము భావిస్తున్నాం. ఆ చర్చి సభ్యులు ఆయన వచ్చి అడిగినప్పుడు, సార్ మాకు ఆ చర్చి కావాలంటే, మీకు చర్చి ఎందుకయ్యా, మీరు ఇళ్లలో కూర్చొని ప్రార్థన చేసుకోలేరా? లేకపోతే ఊళ్ళో అన్ని చర్చిలు ఉన్నాయి కదా, ఏ చర్చికి మీరు పోకూడదు? జయప్రద బంగ్లాలో స్థలం ఉంది కదా, అక్కడ మీరు చర్చి కట్టుకోండి అన్నాడు అని నిర్దాక్షిణ్యంగా ఆయన ఆ చర్చిని పడేయటాన్ని ఖచ్చితంగా దళితుల ఆత్మగౌరవం మీద జరిగిన దాడిగానే మేము భావిస్తున్నాం. బ్రహ్మనాయుడు గారి కాడికి ముందు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు చేతకనట్టుగా ఈయన నిర్దాక్షిణ్యంగా ఎన్ఎస్పి కాలనీలో ఉన్నటువంటి 200 ఇళ్ళు కూల్చిపాడేశారు. దానికి కారణం కూడా మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఆ ఇళ్లలో ఉంటున్నారు కాబట్టి ఆ ఇళ్ళు కూల్చేయడానికి మేము అనుకుంటున్నాం. రాత్రుళ్ళు ఆ ఇళ్లలో నివసించేవారు రాత్రిపూట వచ్చి పిల్లల్ని, వృద్ధుల్ని, వికలాంగుల్ని తీసుకొని వచ్చి బ్రహ్మనాయుడు గారి ఇంటి దగ్గర, అయ్యా మా పరిస్థితి ఇది, మేము ఇల్లు కూలిస్తే మేము ఎక్కడికి వెళ్ళాం, మాకు 2 నెలలు మీరు సహాయం చేయండి అని అడిగారు. 2 నెలలు మాకు కరెంటు తీయకుండా, 2 నెలల పాటు మాకు నీళ్లు కట్ చేయకుండా ఆపమని వాడు అడిగారు. ఆయన ఏది ఆలోచించకుండా నిర్దాక్షిణ్యంగా ఆ ఇళ్ళు కూల్చి తలుపులు, ద్వారబంధరాలు, కరెంటు తీగలు మొత్తం అమ్ముకున్నారు. ఆ మట్టి అమ్ముకున్నారు. ఎన్ని చెట్లు అండి ఎన్ఎస్పి కాలనీలో? ఆ చెట్లు మొత్తం అమ్ముకున్నారు. దానివల్ల మీకు వనవరణ ఉపయోగం ఏంటి? మీరు చేసిన అభివృద్ధి ఏంటంటే ఎన్ఎస్పి కాలనీ అంటారు. ఎన్ఎస్పి కాలనీలో 200 ఇళ్లలో మీరు దీపాలు ఆర్పారు. బ్రహ్మనాయుడు గారు గుర్తుపెట్టుకోండి.
అది అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే మీరు ఎక్కడన్నా 200 ఇళ్ళు కట్టిస్తే అభివృద్ధి. 200 ఇళ్లలో మీరు దీపాలు ఆర్పి, మీరేమో ఇంటికి పోయి అద్దాల మేడలో ఏసీ రూమ్లో మీరు పండుకుంటా, ఇక్కడేమో వాళ్ళు పాములు కనిపించుకుంటా చీకట్లో పాపం దిక్కు తోచని స్థితిలో 40 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా ఎన్ఎస్పి కాలనీలో ఉద్యోగాలు చేసి ఉద్యోగాలు విరమించిన వాళ్ళు ఆ ఇళ్లలో ఉండేవాళ్ళు రోడ్లు పట్టుకొని ఎక్కడెక్కడికి పోయి ఆ ఇళ్లలో ఉంటున్నారు. ఆ రోజున మేము సుశిక్షితులమైన జగనన్న శిష్యులుగా, జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకునేవారుగా మేము ఉన్నాం కాబట్టి నేను ఆ రోజు మాట్లాడలేదు. చెప్పన్నా, ఈ రోజైనా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు దళితుల మీద కట్టిన కక్ష ఈ రోజుకి ఆపలేదు. మొన్న చర్చికి వచ్చి కేసులు పెట్టుకోమని చెబుతారు మీరు. ఒకసారి ముస్లిమ్స్ మధ్య గొడవలు పెట్టారు. ఈ రోజున అన్నదమ్ముల్లా ఉంటున్నటువంటి దళితులకు వచ్చి మీరు చెప్పాల్సింది ఏంటంటే అందరూ కలిసి ఉండమని చెప్పాలి. అసలు చర్చకు వచ్చి శుభాకాంక్షలు చెప్పాలి. మీరు శుభాకాంక్షలు చెప్పకుండా నేను 10 లక్షలు ఇస్తానంటారు. చర్చికి ఏ రోజైనా మీరు ఒక 5,000 రూపాయలు ఇచ్చారా? మీ జేబులో డబ్బులు చెప్పండి. మాన్యువల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి వినపడిన దానికి ఒక 5,000 రూపాయలు మీరు ఎప్పుడైనా ఇచ్చారా? అటువంటిది మీరు 10 లక్షలు ఇస్తారంటాడు, అతను ఎవరు చప్పట్లు కొడతాడు ఎగిరి. మీరు 10 లక్షలు ఎవరు, నా చప్పట్లు కొట్టే అతను చప్పట్లు మాత్రమే కొట్టగలడు, అతను ఏమీ చేయలేడు. కాబట్టి బ్రహ్మనాయుడు గారు, నేను చెప్పేది మీకు ఒకటే, దళితుల విషయాలు వదిలేయండి. మీరు దళితుల ఆత్మగౌరవం జోలికి రాకండి. దళితులకి బేషరతుగా క్షమాపణ చెప్పండి. మేము జగనన్న మనుషులుగా మీకు చెప్తున్నాం. వ్యసనాలకు విలాసాలకు డబ్బులు లేక ఎలాగైనా సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కొన్ని పాత బైక్ తాళాలు సేకరించి వాటితో దొంగతనం చేయడం మొదలుపెట్టినట్టు అలా వినుకొండ, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నాగన్ సాగర్, మార్కాపురం, మంగళగిరి ఏరియాలలో దొంగతనం చేసిన బైకులను అమ్ముకోవడం పనిగా పెట్టుకున్న ఒడితే సర్దార్ నాయక్ను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగిందని డిఎస్పీ హనుమంతరావు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్దార్ నాయకర్ వద్ద స్వాధీనం చేసుకున్న బైకులను పరిశీలించిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. వినుకొండ పోలీస్ స్టేషన్లో కేసులో బైక్ దొంగతనం చేసిన ముద్దాయిగా గుర్తించి అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ముద్దాయి వద్ద నుండి సుమారు 8 లక్షల విలువ గల 10 బైకులు, వివరాలను తెలియని మరో 6 బైకులు, మొత్తం 16 మోటార్ సైకిళ్లు స్వాధీనపరచుకోవడం జరిగిందన్నారు. మిగిలినవి కూడా త్వరలో ట్రేస్అవుట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం దొంగను పట్టుకున్న పలువురు పోలీసు సిబ్బందికి ఎస్పీ రివార్డు ప్రకటించడం జరిగిందన్నారు. వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లో మా పట్టణ సిఐ ప్రభాకర్ గారు మరియు ముగ్గురు ఆధ్వర్యంలో ఒక టీమ్గా ఏర్పడి ఈ వెనక కనిపిస్తున్నటువంటి వడితే సర్దార్ నాయక్ అని ఈ బొల్లాపల్లి మండలం అయితే ఉంది, పేరూరుపాడు విలేజ్, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని అనుమానం మీద విచారించి ఈ వెనక కనిపిస్తున్నటువంటి 16 బండ్లు, మోటార్ సైకిల్ అన్నీ కూడా దొంగతనం చేశాడు ఇతను. మన ముఖ్యంగా వినుకొండ చుట్టుపక్కల విలేజెస్లో అక్కడక్కడ పెట్టి, వినుకొండ టౌన్లో పెట్టి, ముఖ్యంగా బ్యాంకుల దగ్గర పెట్టి ఇవన్నీ కూడా దొంగతనం చేసి తీసుకెళ్ళి అతను ఒక దగ్గర పెట్టడం జరిగింది. వాటన్నిటిని కూడా వాటిల్లో ముఖ్యంగా హోండా షైన్ 5 బండ్లు, అలాగే రకరకాల బండ్లు ఉన్నాయి, మొత్తం 16 ఉన్నాయి, పల్సర్ 2 ఉన్నాయి. సో మొత్తం 16 బండ్లు కూడా రికవరీ చేయడం జరిగింది. రికవరీ చేసి ఈరోజు ఉదయం 10 గంటలకి ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఈ ముద్ద యొక్క గత చరిత్రను పరిశీలిస్తే ఇంతకుముందు అయితే దొంగతనాల కేసులు కానీ ఏమీ లేవు, కానీ బండ్లు మాత్రం మన దగ్గరే కాకుండా ఒంగోలు, అలాగే గుంటూరు, అలాగే మన ఈ ప్రకాశం జిల్లాలో మార్కాపురం, అలాగే మంగళగిరి, విజయవాడ కృష్ణలంక పిఎస్, మన వెల్దుర్తి పిఎస్, నాగార్జున సాగర్ పిఎస్,
అట్లా చాలా ప్లేసుల్లో కూడా ఓల్డ్ గుంటూరు పిఎస్, చాలా పిఎస్లో కూడా ఇతను ఈ బండ్లు దొంగతనాలు చేసి అమ్మడం జరిగింది. వాటన్నిటిని కూడా ఇంకా కొన్ని రికవర్ చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే మా వాళ్ళు మొత్తం 16 బండ్లు రికవర్ చేశారు. ఈ నిన్నటిని 48 అవర్స్లో ఆల్మోస్ట్ మొత్తం బండ్లన్నీ రికవర్ చేసి మొత్తాన్ని ఈరోజు పంపించడం జరుగుతుంది. చాలా స్పీడ్గా బండ్లన్నీ రికవర్ చేసి వాళ్ళందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇప్పటికే 10 బండ్లు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ట్రైన్ చేయడం జరిగింది. మిగతా 6 బండ్లు కూడా వితిన్ ఈరోజు రేపు ట్రైన్ చేసి ఎవరి బండ్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి బండ్లు పోగొట్టుకున్న వాళ్ళు వచ్చి ఒకసారి వెనుకొండ పోలీస్ స్టేషన్కి వచ్చి చూసుకొని వాళ్ళ బండి కనుకుంటే వాళ్ళ కాగితాలు కనిపిస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి బండి కోర్టు ద్వారానే వెంటనే హ్యాండ్ ఓవర్ చేయడం. పట్టణంలోని ఎస్టీ కులంకు చెందిన పేదలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేయడం జరిగిందని పల్నాడు జిల్లా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన ఉచిత గ్యాస్ కనెక్షన్లను బీజేపీ కార్యకర్తలు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కట్టెల పొయ్యిపై వంట చేసుకున్న మహిళలను గుర్తించి అర్జీలు పెట్టించి దానిలో భాగంగా ఈరోజు అంబేద్కర్ కాలనీలో పేదలకు 12 మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేయడం జరిగిందన్నారు. కలెక్టరేట్ నందు ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్ట్ పట్టాదారు పాస్ పుస్తకములు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన్ మల్లికార్జునరావు, గుంటూరు మేయర్ కోవిలమూడి రవీంద్ర మరియు జిల్లాధికారులు పాల్గొన్నారు. అనంతరం రైతులకు రీసర్వే ప్రాజెక్ట్ పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకొని వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ వారి కార్యాలయం జన సంతోషంతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచి ప్రభుత్వ చీఫ్ విప్ జీవా ఆంజనేయులకు శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రజలు, నాయకులు భారీగా తరలివచ్చారు. శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు జీవిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. గజమాలలతో, శాలువాలతో ఆయన ఘనంగా సత్కరించి నూతన సంవత్సర అభినందనలు తెలియజేశారు. నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలతో కార్యాలయ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించిందని ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ తనపై చూపిస్తున్న ఈ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ నియోజకవర్గ ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగానే ఆకాంక్షించారు. ఇంతటితో వెన్నుల నుంచి సమాప్తం. తిరిగి రేపటి వార్తలో మళ్ళా కలుద్దాం.